హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వై బిగ్ టీమ్స్ ఈజ్ ఫెయిలింగ్ ఇన్ దిస్ T20 వరల్డ్ కప్. ఎందుకు పెద్ద టీమ్స్ చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తున్నాయి? అవి 4 టీమ్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్. వీళ్ళకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు పోయేదానికి ఛాన్స్ ఉందా లేదా, దాని గురించే మాట్లాడదాం. మిగతా టీమ్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. నోక వీడియో వస్తుంది అది దాని గురించి. ఇంకా ఫస్ట్ ఇంగ్లాండ్ గురించి మాట్లాడదాం. వాళ్ళు 2 మ్యాచ్లు అయిపోయినాయి, దాదాపు 2 అయిపోయినాయని అనుకుంటున్నా. ఒకటైతే వర్షంతో వాళ్ళకు 1 పాయింట్ వచ్చింది. రెండో మ్యాచ్ అయితే చిత్తుగా ఓడిపోయినారు. అది ఆస్ట్రేలియాతో చూసాం. వాళ్ళకి మెయిన్ రీజన్ ఎందుకంటే వాళ్ళకి ఫ్లాట్ ట్రాక్లు చేసుకుంటారు వాళ్ళ ఇంగ్లాండ్లో, అందుకు వాళ్ళు ఎఫెక్టివ్గా ఉంటారు వాళ్ళ కండిషన్లో. ఇక్కడ వస్తే అలా ఉండవు. ఏషియా కంట్రీస్ అంటే ఇండియాకి, శ్రీలంకకి, పాకిస్తాన్కి, ఇంకా బంగ్లాదేశ్కి వాళ్ళకి మోర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ వీళ్ళకి అలా ఉండదు. వీళ్ళకి ఎందుకంటే ఫ్లాట్ ట్రాక్లు చేసుకొని పెద్ద పెద్ద హిట్స్ కొడతారు, పెద్ద పెద్ద సెంచరీలు చేస్తారు. ఇలా అలా లేదు. చాలా డిసప్పాయింట్మెంట్ చేశారు. వీళ్ళ టీం చూస్తే బ్రిలియంట్గా ఉంది. స్పిన్నర్లు పెట్టుకున్నారు, బౌలర్లు ఉన్నారు, కానీ బ్యాటింగ్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఐపీఎల్లో అదరగొడతారు, ఈడ చూస్తే అస్సలకి అదరగొట్టట్లేదు. కానీ ఇప్పుడైతే 2-2 గెలిస్తే అవకాశం ఉందా అంటే 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఆధారపడాలి అంటే మిగతా టీమ్స్ పైన. స్కాట్లాండ్ అయితే 5 పాయింట్లు వచ్చేసాయి, 1 గెలిస్తే ఈజీగా కలిపేతారు. ఇంకా ఆస్ట్రేలియా చూస్తే వాళ్ళ గ్రూప్లో ఆల్మోస్ట్ ఇంకా 2 పాయింట్స్ వచ్చాయి అనుకుంటా. రేపు ఉంది మ్యాచ్, వాళ్ళు కూడా గెలుస్తారు ఆల్మోస్ట్. ఇంకా 4 1 ఈజీగా గెలుస్తారు, అంటే 6. ఇంకా స్కాట్లాండ్ పైన వాళ్ళు ఒకటే భారం వేయాలి, ఓడిపోవాలి 2 మ్యాచ్లోని. ఇంకా వాళ్ళు గెలిస్తే వీళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పాలి. ఇంకా ఇటుపక్క న్యూజిలాండ్ చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ చాలా దారుణంగా ఆడినారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా సేమ్ ఇంగ్లాండ్కి ఎట్టుంటాయి పిచ్చులు, వీళ్ళకి కూడా అలానే ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే ఏషియా కంట్రీలలో చాలా స్లోగా ఉన్నాయి పిచ్చులు, వీళ్ళకి సూట్ కావు. అందులో వాళ్ళ బ్యాట్స్మెన్లు ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు, వాళ్ళైతే కాంట్రిబ్యూట్ ఇవ్వట్లేకున్నారు. వాళ్ళ స్వింగ్ ఉంటేనే కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటారని చెప్పాలి న్యూజిలాండ్ బౌలర్స్కి, లేకపోతే చాలా కష్టాలు తప్పవని చెప్పాలి. మిగతా 3 మ్యాచ్లు ఉన్నాయి, దాంతో ఎట్ట కోలుకుంటారో చూడాలి. కంబ్యాక్ అవుతారో లేదా అనేది మళ్ళా మాట్లాడదాం. నేనైతే వస్తుందని ఛాన్సెస్ ఉంది. ఇంకా స్టిల్ 3 మ్యాచెస్లో మినిమం 3 గెలవాలి, లేకపోతే చాలా కష్టమని చెప్పాలి న్యూజిలాండ్కి. ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇంకా వెస్టిండీస్ కూడా వీళ్ళ టీంలోనే ఉందని అనుకుంటున్నా. రేపు ఉందేమో మ్యాచ్, అంటే బేస్తవారము. ఆ మ్యాచ్లో ఆల్మోస్ట్ తెలిసిపోతుంది ఎవరు వెళ్ళేది. న్యూజిలాండ్ ఓడిపోతే ఇంటికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి 4 పాయింట్స్ వచ్చాయి అనుకుంటా, 6. ఇంకా వెస్టిండీస్కి అయితే వాళ్ళు 2-2 గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ అయితే క్రూషియల్ అవుతారని చెప్పాలి వెస్టిండీస్ కూడా. ఇంకా శ్రీలంక టీం చూస్తే బ్రిలియంట్గా ఉంది, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ బ్యాడ్. శనకాన్ని తీసేసి అసరంగాకి ఇచ్చేశారు కెప్టెన్సీ. దానివల్ల వాళ్ళకి మెయిన్ డిసడ్వాంటేజెస్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే అతనికి మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దానివల్ల. ఇతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్ట్గా ఇస్తే ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పండి? మెయిన్ అడ్వాంటేజెస్ ఉండాలి వాళ్ళ టీంకి. ఏషియా కంట్రీలో కదా కప్పు జరిగేది, అప్పుడు అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఇవ్వాలి కదా. 1 సంవత్సరం ఇస్తే మంచిగా రాణిస్తాడు కదా శనక. మీరే తీసేసి అసరంగాకి ఇచ్చి అతను స్ట్రగుల్ అవుతున్నాడు. మన దారుణంగా 70కి అవుట్ అయినారు. ఇలా అయితే చాలా కష్టం. 124 కొట్టినాక డిఫెండ్ చేసుకోలేకున్నారు. అంత స్పిన్నర్స్ ఉన్నారు, కానీ మెయిన్ కెప్టెన్ ఉంటేనే నువ్వు ఎంత పెద్ద స్ట్రాంగ్ టీం ఉన్నా, లేకపోతే చాలా కష్టం అని చెప్పాలి. వీళ్ళకి కూడా ఛాన్సెస్ తగ్గినాయి, పోరని నేను అనుకుంటున్నా ఈసారి అయితే. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన మాటలు కొన్ని డిసప్పాయింట్మెంట్ అవుతారు కొంతమంది. ట్రూయే చెప్తున్నాను, ఎందుకంటే ట్రూత్ చెప్తున్నాను, అది నిజం. మీరే చూస్తున్నారు. పెద్ద టీమ్స్ అన్ని స్ట్రగుల్ అయితేనే డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు, అలా ఆడుతున్నారు ఫియర్లెస్ క్రికెట్. పెద్ద టీమ్స్ అన్నీ ఏదో వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. పెద్ద టీమ్స్ చిన్న టీమ్స్ ఏం చేస్తాయిలే మా మీద, మేమే గెలుస్తామనే అంత ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా, అన్నీ ఉన్న ఇస్తరాకు పైన మూసుకొని కూర్చుంటుంది అన్నట్టు వీళ్ళకి అలా ఉంది నేను చెప్పడం. ఇంకా పాకిస్తాన్ గురించి మాట్లాడదాం. పాకిస్తాన్ అయితే ఏమని చెప్పాలి భయ్య, బెస్ట్ టీం అని చెప్పాలి. బౌలర్స్ ఎక్సలెంట్ అని చెప్పాలి, టాప్ క్లాస్. నసీమ్ షా,
ఇంకా హరీష్ రాఫ్, షాహీన్ అఫ్రీది, అమీర్ ఇంకా చెప్పుకుంటా పోతే అంత పెద్ద ల్యాగ్ అవుతుంది. వాళ్ళకున్న బౌలింగ్ అటాక్ ఎవరికి లేదనిపిస్తుంది. కానీ ఏషియా కంట్రీలోనే కదా జరిగేది వరల్డ్ కప్, ఎక్కడో జరగట్లే కదా. కానీ అంత దారుణంగా బౌలింగ్ వేస్తున్నారు. ముఖ్యంగా చూసాం యుఎస్ఏతో అసలుకి డిఫెన్స్ కూడా చేసుకోలేకున్నారు. సూపర్ ఓవర్లో కూడా డిఫెన్స్ చేసుకోలేకున్నారు. అంత దారుణంగా ఆడినారని చెప్పాలి. ఇంకా ఇండియాతో అయితే 14 ఓవర్స్కి 83 కొట్టారు రన్స్, 3 వికెట్స్ పడినాయి. ఇంకా ఈజీగా కొడతారని నేను అనుకున్నాను. చూస్తే బుమ్రా ఎక్సలెంట్గా వేశాడు, అది మనం అనకూడదు. కానీ తెలివిగా ఆడాలి కదా. ఎంత దారుణంగా ఆడుతున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు, అంత దారుణంగా. ముఖ్యంగా వాళ్ళకైతే ఛాన్సెస్ తగ్గినాయని చెప్పాలి. ఎందుకంటే యూఎస్తోనే వాళ్ళు ఓడిపోయినప్పుడే లో కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. డిఫెన్స్ చేసుకోలేకపోయినారు. ఇండియాతో వచ్చాము ఇంకా ఏం చేస్తారు చెప్పండి. అందులో ఏషియా కంట్రీలో జరుగుతున్నాయి. వాళ్ళ స్లో ట్రాక్ అయితే పడవు. వాళ్ళ కంట్రీలో అయితే కొద్దిగా ఫ్లాట్ ఉండొచ్చు, కొద్దిగా స్పిన్ ట్రాక్లు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇది నేను చెప్పేది. వీళ్ళకైతే ఛాన్సెస్ తగ్గినాయని చెప్పాలి. వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. అది డిపెండ్స్ అపాన్ అదర్ టీమ్స్ అని చెప్పాలి. ఇంకా వెళ్తాయో వెళ్ళవో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే, ఈ 4 టీమ్స్లో ఏ పోతాయో అని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఇంకా చిన్న టీమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. ఇంకా థ్యాంక్ యూ.